యూనివర్సిటీలో మరి నిన్న కొంతమంది బాల్క సుమన్ గారి యొక్క అనుచరులు గతంలో విద్యార్థుల పక్ష పోరాడినందుకు, విద్యార్థుల పక్షాన నిరుద్యోగ ఇష్యూ మీద కొట్లాడినందుకు ఆయన కక్ష కట్టి నన్ను చంపాలని చెప్పేసి మరి ఒక నా డిఆర్ఎస్ఎల్ 44 రూమ్కి తన అనుచరులు పంపడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నయీం చనిపోయిందని సంబరపడుతున్నా కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి మరో నయీం లాగా ఈ బాల్క సుమన్ గారు మా ఎంట పడి మమ్మల్ని చంపాలని చూడడం చాలా బాధాకరం. ఇవాళ ప్రజల పక్షాన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బాల్క సుమన్ గారు మీరు ప్రజల సమస్యలు పరిష్కరించండి, కానీ మా విద్యార్థుల ప్రాణాలు తీయాలి, ఈ యొక్క రక్తాన్ని చూడాలని చెప్పేసి చూడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బాల్క సుమన్ అనుచరులైనటువంటి శివ వెంకట్ గారు కావచ్చు, నవీన్ గారు కావచ్చు, అదేవిధంగా శశిపాల్ గారు కావచ్చు, ఎవడైతే ఉన్నాడో పచ్చి కోట దాగి మమ్మల్ని చంపాలని చూస్తున్నటువంటి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాల్క సుమన్ మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చెన్నూరు ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి నర బలి తీసుకునే వాడిని, ఇదే విధంగా కాలకే బ్యాచ్ లాగా ఉన్నటువంటి వాడిని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా త్వరలోనే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క బాల్క సుమన్ చేస్తున్నటువంటి అరాచకాల్ని చెన్నూరు ప్రజలకు తెలియజేస్తాం. అవసరం ఉంటే బస్సు యాత్ర చేసి ఈ బాల్క సుమన్ గారిని ఓడగొట్టి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.